ఏంటిది మీ సమస్య ఏంటి చెప్పు. టీఎస్పీసీలో జరిగిన అవకతవకలపై రివ్యూ మీటింగ్ జరిపించి దాని ప్రక్షాళన చేయాలని మేము వినియోగించుకోవడానికి వచ్చినాం. వినతి పత్రం నేను గ్రూప్ 1, 2 2016 నుంచి ప్రిపేర్ అవుతున్నా. 2016లో జరిగింది, అక్కడ అవకతవకలు జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అవకతవకలు జరిగినాయి. మాకు నేను 1-2 మార్క్స్ లోనే నాకు జాబ్ పోయింది. అప్పుడు దాంట్లో అదే ప్రాసెస్ నేను ప్రిపేర్ అవుతుంటే 2022లో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇప్పటి వరకు 3 సార్లు వాయిదా పడ్డది. మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు క్యాన్సిల్ అయింది. వీటిపై టీఎస్పీసీని ప్రక్షాళన చేసి వెంటనే 1 year లోగా 2 lakhs మీ మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలపై వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాల్సిందిగా వినతి పత్రం వేయడానికి. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ఇవ్వాలి అని చెప్తున్నారు కదా, అంటే దానిపై రివ్యూ మీటింగ్ జరగాలి. అవకతవకలు జరుగుంటే క్యాన్సిల్ చేయాలి. కొత్త కమిటీ రావాలంటే టైం పడుతుంది. వీళ్ళేమో ఇమీడియట్లీగా మా రిజల్ట్ ఇవ్వాలని చెప్తున్నారు కదా విద్యార్థులు. దాంట్లో అవకతవకలు ఉంటే దానిపై రివ్యూ కమిటీ వేయాల్సిందే. ఎప్పుడు దాకా ఇవ్వని అవసరం లేదు. రివ్యూ కమిటీ వేసి దీనిపై అవకతవకలు ఉంటే దానిపై శాఖపరమైన చర్యలు ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేయాలా లేదా రీకండక్ట్ చేయాలనేది కొత్త బోర్డు డిసిజన్ తీసుకుంటుంది. అప్పటిలోగా ఇవ్వద్దు. చాలా అవకతవకలు ఉన్నాయి. గ్రూప్ 4 లో కూడా 2000 OMR వచ్చినాయి. రిజల్ట్ లేట్ చేసే విద్యార్థులకే కదా నష్టం, మాకే నష్టం. కానీ ఇప్పుడు దాంట్లో చాలా మంది ఒక్కరు బాధితులైనా నష్టం జరిగినట్టే కదా. ఒక్కరికి నష్టం జరిగితే అందరు నష్టం జరిగినట్టే. 2000 మందికి నష్టం జరిగితే మొత్తం ఆ వ్యవస్థలో ఇంకా ఎంతమంది నష్టం జరిగిందో దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు రిజల్ట్ ఇవ్వని అవసరం లేదు. మళ్ళీ ధరణి ఇష్యూపై కూడా గవర్నమెంట్ ధరణి విషయంలో ఏంటంటే భూ వివాదాలలో సిఐలు ఎస్ఐలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది. దానిపై గవర్నమెంట్ రివ్యూ మీటింగ్ చేయాలి. ఈ ధరణి విషయంలో పోలీసుల జోక్యం ఎలాంటిది పెట్టుకోవద్దు. ఇప్పుడు భూ విషయంలో ల్యాండ్ ఆర్డర్ ఎంట్రీ కాకూడదని ప్రభుత్వం చెప్తుంది కదా. ల్యాండ్ ఆర్డర్ ఎంట్రీ కావద్దని చెప్తుంది. కానీ దీంట్లో డిపార్ట్మెంట్ సంబంధం లేదు కదా. డిపార్ట్మెంట్లు సంబంధం లేదు. కానీ దీని లోకల్లో ఉన్న ఎస్ఐలు సిఐలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది. దాంట్లోపై గవర్నమెంట్ దీనిపై తుది నిర్ణయం తీసుకుని ధరణిలో ఇప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఇప్పటి నుంచి 5.5 లక్షల అప్లికేషన్ వచ్చినాయి ఇప్పటి వరకు భూ విధానంలోనే. దీనిపై ఇంకా గవర్నమెంట్ ఏ డిసిజన్ ఉంటుందో అప్పటి వరకు ఈ ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్లకు సపోర్ట్ చేయదు డిపార్ట్మెంట్ పరంగా అని నేను వినతి పత్రం నేను గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చిన టీఎస్పీసీ ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చా. అధికారులు ఏం చెప్పారు? అధికారులు ఏం ఇప్పుడు తీసుకుంటారు. మనకు మెసేజ్ వస్తుంది, కన్సల్ట్ డిపార్ట్మెంట్ కు మెసేజ్ పోతుంది, మనకు కన్సల్ట్ అవుతారు. ఇది ఒక ఈ గవర్నమెంట్ కొంచెం సానుకూల దృక్పథంతో అందరిపై సానుకూల దృక్పథం ఉన్నది. అందుకనే అందరు ఇంతమంది క్యూ కట్టిర్రు. న్యాయం చేయాలని సిద్ధంగా ఉన్నారు. కాకపోతే టైం పట్టవచ్చు. టైం పట్టినా న్యాయం జరగాలి అని నేను ఒక బాధితునిగా టీఎస్పీసీ బాధితునిగా నేను ఉస్మానియా యూనివర్సిటీ లా చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. నేను గత 6 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 4 కూడా రాసిన. గ్రూప్ 2 కానీ విద్యార్థుల్లో రకరకాల ఒకరేమో రిజల్ట్ ఇమీడియట్ గా చేయండి అంటారు, మీరేమో వద్దంటారు. వద్దనట్లేదు. నేను టీఎస్పీసీ బోర్డు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో బోర్డు రావడానికి టైం పడుతుంది. టైం పెట్టిన ఇప్పుడు మనకు న్యాయం జరగాలంటే టైం పట్టినా న్యాయం జరగాలనేది నా జస్టిస్ కావాలి. మనకు జస్టిస్, ఐ వాంట్ జస్టిస్. దానికోసం ఎంత లేట్ అయినా జస్టిస్ జరగాలి. ఎంత అంటే 3 months ఆగి ఉండొచ్చు కానీ 1 year అయితే పట్టదు కదా. దానిపై ఏమైనా అవకతవకలు జరిగి ఉంటాయి. OMR షీట్లు ఎక్కువ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు యూపీఎస్పీ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తుంది. యాక్యురేట్ గా ఎన్ని OMR షీట్లు వచ్చినాయో అన్ని OMR షీట్లు డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఒక పేపర్ లో మొత్తం ఓవరాల్ గా ఇంతమంది ఎక్కువ వచ్చిన ఒక రోజు అనౌన్స్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత 2000 OMR షీట్లు ఎక్కువ వచ్చినాయని చేస్తారు. కాబట్టి ఇప్పుడు టీఎస్పీసీని ప్రక్షాళన చేసి OMR లో జస్ట్ మన టీఎస్పీసీ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఎట్లా ఉన్నాయంటే మార్క్ టెస్ట్ అంటే సిస్టమేటిక్ గా ఉండాలి. సిస్టమేటిక్ ఉండాలి. విత్ ఐడి, నా ఫోటో అన్ని ఓన్లీ సైన్ పెట్టాలి. నువ్వు క్యాండిడేట్ బయోమెట్రిక్ జరగాలి. బయోమెట్రిక్ జరగలేదు. గ్రూప్ 4 లో తంబు సిస్టమ్ లేదు. ఇవన్నీ మీరు ముందు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ప్రశ్నించాము. ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాము. గవర్నమెంట్ గత ప్రభుత్వాలు ఇట్లా నిర్లక్ష్యం చేపట్టేదిగా వాళ్ళ గవర్నమెంట్ పోయినది. వాళ్ళు నిర్లక్ష్యం వహించే వాటే మేము విద్యార్థుల మీద తెలుసుకున్నాం. విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చింది. విద్యార్థుల వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. దీంట్లో విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాలైనా కూకటి వేలతో పగలిస్తాం మేము. ఉస్మాని. ఓకే, థ్యాంక్ యూ. Please like, share and subscribe.